హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఆల్ ఇండియా కోటా రిజిస్ట్రేషను ప్లస్ చాయిస్ ఫిల్లింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా తెలంగాణలో, ఏపీలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. 12వ తారీఖు లాస్ట్ డేట్‌గా ఉంది. సో, ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేయకపోయినట్లయితే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. ఇంకా ఎక్కువ టైం లేదు. ఎల్లుండి వరకు మాత్రమే మనకి టైం ఉంది, ఈవినింగ్ వరకు. సో, మీ ర్యాంక్‌కి సీటు వస్తుందా? రాదా? వస్తుందా? రాదా? అని డైలమాలో ఉండి ఫీజు ఎంత మనకి ₹4,000 ఫీజు ఉంది. ఏది ఓసీ, బీసీలకైతే ₹4,000 ఉంది. ఎస్సీ, ఎస్టీలకైతే ₹3,200 ఫీజు ఉంది. కోర్స్ అది నాన్ రీఫండబులే. ఏది తెలంగాణలో. ఆల్ ఇండియా కోటాలో అయితే రీఫండబుల్ ఉంటుంది కాబట్టి కోర్స్ మీకు తెలంగాణలో స్టేట్ కౌన్సిలింగ్‌లోనే రావట్లేదు సీటు అనంటే ఆల్ ఇండియా కోటాలో రావడం చాలా కష్టం. ఒకవేళ డీమ్డ్ యూనివర్సిటీస్‌కి వెళ్ళాలనుకుంటే ఆల్ ఇండియా కోటాలో రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదనంటే మీరు తెలంగాణ కౌన్సిలింగ్‌లో గానీ, ఏపీ కౌన్సిలింగ్‌లో గానీ రిజిస్టర్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అంటే మీ లోకల్ ఏరియాని బట్టి. సో, మీకు ఆ 3,400 ₹4,000 అనేది పెద్దగా మ్యాటర్ కాదు. ఎందుకనంటే ఒకవేళ మీకు సీట్ వచ్చే అవకాశం ఉన్న మీరు రిజిస్టర్ చేయకపోతే మీరు సీటు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ₹4,000 కోసం చూసుకోకుండా అంటే బార్డర్‌లో ఉన్నవాళ్ళు ఎట్లాగో ర్యాంకు చాలా ఎక్కువ ఉంది, డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు 2,00,000కి ఓసీ 2,00,000 కట్ ఆఫ్ అనుకోండి లాస్ట్ ఇయర్. ఇప్పుడు మీది 3,00,000 ఉందనుకోండి ఖచ్చితంగా రాదు. 3,00,000 2,50,000 60,000 ఉన్నా కూడా రాదు. ఒకవేళ 220 230 అలా ఉన్నట్లయితే మేబీ మీరు ట్రై చేయండి. ఓ 4,000 పెట్టి వస్తుందో లేదో తెలియదు ఇప్పుడే. ఆ బార్డర్‌లో ఉన్న వాళ్ళకి ఎవరు ఏమీ చెప్పలేరండి. అదంతా మీ అదృష్టం మీద, తర్వాత నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మీద, నంబర్ ఆఫ్ సీట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వస్తుందా రాదా? వస్తుందా రాదా? అని అందరిని అడిగి మీరు ఆహ్, చేయకుండా వదిలేస్తే దానివల్ల ఒకవేళ సీట్ వచ్చే అవకాశం ఉన్నా కూడా మీరు కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నాననేది అర్థం చేసుకోండి. సో, ఒకవేళ వస్తే పోతే ఒక 4,000 పోతాయి. వస్తే సీట్ వస్తుంది కదా! కదా! కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఇది మీరు ప్రయత్నం చేయండి. అయితే ఇక మనం ఈ వీడియోలో ఈరోజు ఈ ఫీజుల విషయానికి సంబంధించి టాపిక్ అయితే మాట్లాడుకోబోతున్నాము. సో, ఇది మనం స్క్రీన్ పైన చూస్తున్నటువంటి జీవో 2023లో ఇచ్చారు. దేని రిలేటెడ్ అంటే 2022లో రిలీజ్ చేసినటువంటి జీవోకి సంబంధించిందనమాట. సో, టీఏఎఫ్ఆర్‌సీ కమిటీ ఉంటుంది మనకి. ఎవ్రీ 3 ఇయర్స్‌కి ఒకసారి ఫీజులనేవి రివైజ్ చేయడం జరుగుతుందనమాట. ప్రతి ప్రొఫెషనల్ కాలేజెస్‌కి సంబంధించినటువంటి ఫీజులు రివైజ్ చేస్తూ ఉంటారు. సో, దానికి సంబంధించినటువంటి జీవోని మనం ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ఇప్పుడు మనకి 2022లో రివైజ్ చేసినటువంటి ఫీజులు మెడికల్ కాలేజీలకి మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు రివైజ్ అయితే చేయలేదు. సో, ఈ సంవత్సరం అవి రివైజ్ చేస్తున్నారని చెప్పేసి మనకి చాలా రోజుల నుంచి ఒక న్యూస్ అయితే ఉంది కదా! సో, మరి ఇది ఎంత పెరుగుతుంది ఏంటి అనేది కూడా చూద్దాం మనం. సో, ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఫీజులు ఎలా ఉన్నాయంటే ఇదంతా ప్రైవేట్ కాలేజెస్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఈ జియో నంబర్ 106లో. సో, ఏ కేటగిరీలో సీట్ వచ్చినట్లయితే ప్రైవేట్ కాలేజెస్‌లో మీకు ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్ అని 3 రకాలు ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే. సో, ఏ క్యాట్ అయితే 60,000 ఫిక్స్డ్ ఫీజ్ అయితే ఉంటుంది. ఇక బి కేటగిరీకి వచ్చినట్లయితే కాలేజీని బట్టి కొన్ని కాలేజెస్లో 13,00,000 ఉంటుంది, కొన్ని కాలేజెస్లో 12,00,000 ఉంది, కొన్నిట్లో 11,55,000 ఉంది, అండ్ ఇంకా కొన్ని కాలేజెస్లో 12,50,000 ఉంది. ఈ విధంగా మనకి ఫీజులు అయితే ఉన్నాయి. కాలేజీని బట్టి ఈ ఫీజులు అనేవి డిసైడ్ చేసినటువంటి ఆ టైంలో చేశారనమాట. సో, ఇక బి కేటగిరీ తీసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ కోటా సి కేటగిరీ తీసుకున్నట్లయితే ఈ బి కేటగిరీ ఫీజుకి అప్ టు 2 టైమ్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. అప్ టు అనంటే ఇప్పుడు 13,00,000 ఉంది. ఈ 13,00,000ని అప్ టు 2 టైమ్స్ అనంటే 26,00,000 వరకు తీసుకోవచ్చు. అలా కాదు అనంటే వాళ్ళు అంటే అప్ టు తీసుకోవచ్చు. 26 వరకు తీసుకోవచ్చు. అంటే 22 కూడా తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు, 18 కూడా తీసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం అనమాట. కాలేజ్ వాళ్ళ ఇష్టం. బట్ అప్ టు 2 టైమ్స్ దాటకూడదు. 26 అనేది దాటకూడదనమాట. సో, అట్లా ఈ జియో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే మరి ఇప్పుడు ఈ విధంగా 60,000, 13,00,000, 26,00,000 లేదా 60,000, 12,00,000, 24,00,000 ఇలా ఫీజులయితే ఉన్నాయి. ఏ క్యాటు, బి క్యాటు, సి క్యాట్‌లో. సో, మరి ఈ సంవత్సరం అవి ఎంతవరకు పెరుగుతాయి, ఏంటి అనేదైతే ఇంకా మనకి ఎటువంటి క్లారిటీ లేదు. అయితే దీనికి సంబంధించి మనకి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఈరోజు.
సో, ముందుగా మీకు ఒకవేళ నీట్ యూజీ 2026కి ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మన దగ్గర మెంబర్‌షిప్‌లో జాయిన్ అవ్వొచ్చనమాట. సో, మీకు కంప్లీట్‌గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి మీరు కాలేజీలో వెళ్ళి మీకు సీటొస్తే మీరు కాలేజీలో వెళ్ళి రిపోర్టింగ్ చేసేంత వరకు గూడా మా సపోర్ట్ సర్వీసెస్ అయితే అందుబాటులో ఉంటాయి మీకు. సో, మీరు ఏ ఆన్‌లైన్‌లో ఏ యాక్టివిటీ చేయాలన్నా గూడా అదంతా మీ తరపున మేమే హ్యాండిల్ చేసి పెడతాము. సో, ఒకసారి మీరు మా ఆఫీస్‌కి విజిట్ చేసినట్లయితే మీకు మీ ర్యాంక్‌ని బట్టి అసలు సీట్ ఎక్కడ వస్తుంది, వస్తుందా, రాదా? ఇవన్నీ గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి అసలు రిజిస్టర్ చేయాలా, వద్దా అనేది గూడా మీకు చెప్తాము. సో, రిజిస్ట్రేషను సర్టిఫికేట్‌లు అప్‌లోడ్ చేయడం గానీ, లేదనంటే ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టడం గానీ, ప్రయారిటైజ్ చేయడం ఇట్లాంటివన్నీ గూడా మేము మీకు చేసి పెడతాము. తర్వాత ఫైనల్‌గా మీరు కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ చేసే టైంలో మీకు సర్టిఫికేట్స్ ఏం గావాలి, తర్వాత బాండ్స్ ఏమేం కావాలి, డీడీలు, ఫీజులు ఇట్లాంటివన్నీ సంబంధించి మీకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, పెయిడ్ సర్వీస్ అయితే అవైలబుల్‌గా ఉంది కాబట్టి మీరు డైరెక్ట్‌గా ఆఫీస్‌కి విజిట్ చేయొచ్చు. మెంటల్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నంబర్ 302, థర్డ్ ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్‌లో ఉంది ఆఫీసు. ఇక మొబైల్ నెంబర్ వచ్చేసి 9849966500. అదేవిధంగా ఎవరైనా ఎన్ఆర్ఐ కోటాలో సీట్ కోసం చూస్తున్నట్లయితే మీకు లో ప్యాకేజెస్ అయితే కొన్ని అవైలబుల్‌గా ఉన్నాయి కొన్ని కాలేజెస్‌లో. సో, మీకు ఎన్ఆర్ఐ కోటాలో సీట్ కావాలనుకున్న వాళ్ళు కంప్లీట్ అడ్మిషన్ గైడెన్స్ ఇంక్లూడింగ్ మీకు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ గురించి కూడా మీకు ఆహ్, గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అడ్మిషన్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లో ప్యాకేజెస్‌లో మీకు సీట్ కూడా ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలి అని అనుకున్న వాళ్ళు 9849068590 నంబర్‌కి కాల్ చేయండి. సో, ఇక ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ఏంటి అనంటే మనకి ఈ సర్కారు చొరవతోనే రుసుములకు కళ్ళెం అని ఒక న్యూస్ అయితే ఉంది. త్వరలో ఖరారు కానున్న మెడికల్ కళాశాలల ఫీజులు. సో, ఇంతవరకు అంటే ఈ సంవత్సరం పెరుగుతాయా, తగ్గుతాయా అంటే రివైజ్ అయితే చేస్తాము అని అంటున్నారు గానీ, అవి పెరుగుతాయా, తగ్గుతాయా అంటే ఇప్పుడు కాలేజీని బట్టి ఇవి డిసైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకనంటే ఆ కాలేజీలో ఉన్నటువంటి ఫెసిలిటీసు, ఫ్యాకల్టీ, పర్ స్టూడెంట్ ఎంత ఖర్చు చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ గూడా ఫైనాన్షియల్ ఇవన్నీ గూడా ఆహ్, ఆడిట్ చేసి దాని ప్రకారంగా ఫీజ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుందనమాట. జనరల్‌గా ఈ సంవత్సరం ఇంజినీరింగ్ కాలేజీలకి కూడా అలాగే డిసైడ్ చేసి చాలా వరకు ఫీజులైతే పెంచడం జరిగింది. సో, మరి ఈ సంవత్సరం మెడికల్ కాలేజీల ఫీజులు గూడా పెరుగుతాయా అనంటే ఆఫ్‌కోర్స్ పెరుగుతాయనే అర్థమవుతుంది. అది ఎంత పెరుగుతాయి ఏంటి అనేదైతే ఇంకా మనకు క్లారిటీ లేదు. సో, రాష్ట్రంలో నీట్ యూజీ 2026 ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం తాజాగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చే ముందే రుసుముల వివరాలు వెల్లడించనున్నట్లు పేర్కొంది. సో, మనకి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడుంటాయి జనరల్‌గా మనకి 12వ తారీఖు వరకు ఏక్యాట్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. నాకు తెలిసి 13వ తారీఖు మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. దాని తర్వాత మనకి 1 డే ఆర్ 2 డేస్ గ్రీవెన్సెస్‌కి టైం ఇవ్వడం జరుగుతుందనమాట. దాని తర్వాత అంటే 14థ్ గానీ, 15థ్ గానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. దాంతో పాటు ఇమ్మీడియేట్‌గా మనకి వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అంటే డేట్స్ అనౌన్స్ చేస్తారు. మీరు వెబ్ ఆప్షన్స్ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక నోటిఫికేషను అండ్ రూల్స్, రెగ్యులేషన్స్ కూడా దాంట్లో మెన్షన్ చేస్తారనమాట. సో, అది దగ్గర దగ్గర అటు ఇటుగా ఒక 15, 16 తారీఖులలో ఉండొచ్చు. సో, దానికంటే ముందే అంటే ఇంకా ఎన్నో రోజులు లేదు. ఈరోజు మనం 10వ తారీఖులో ఉన్నాం కాబట్టి ఈ 1 వీక్‌లోనే మనకు ఈ ఫీజులపై ఏదో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో, ఇది కంటిన్యూ చేద్దాం. సాధారణంగా మెడికల్ కళాశాలల్లో ప్రతి 3 ఏళ్లకోసారి వివిధ కేటగిరీలకు ఫీజులు పెరుగుతుంటాయి. రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ రుసుములు చివరిసారిగా 2022లో పెరిగాయి. ఈ సంవత్సరం నుంచి కొత్త రుసుములు నిర్ణయించాల్సి ఉంది. ఇప్పటికే ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పలుమార్లు రాష్ట్ర ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీ టీఎఫ్ఆర్సీతో సమావేశమై ప్రతిపాదనలు సమర్పించినట్లు సమాచారం. కాగా కొన్ని కళాశాలలు ఏ కేటగిరీ రుసుమునే ఏకంగా 4-5 రెట్లు పెంచాలని కోరినట్లు తెలిసింది. చూడండి మనం రీసెంట్‌గా ఒక వీడియోలో దీని గురించి కూడా మాట్లాడాము. ఇప్పుడు ఏ కేటగిరీలో ప్రైవేట్ కాలేజీలో ఏ కేటగిరీలో సీటొస్తే మనం ఇప్పుడు 60,000 పే చేస్తున్నాం గదా! సో, 60,000 కాదు మాకు మొత్తం బీ క్యాట్ ఫీజు కలెక్ట్ చేసుకునేలాగా మాకు పర్మిషన్ ఇవ్వండి అని జెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది గవర్నమెంట్‌కి. సో, ఆ విషయం మనం ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడాము. ఇప్పుడు కూడా అదే టాపిక్ ఇక్కడ వచ్చిందనమాట. ఆహ్, మరి పెంచాలనంటే ఆఫ్‌కోర్స్ ఒకేసారి అంతగనం పెంచడం అనేది కరెక్ట్ కాదు. మరి గవర్నమెంట్ ఏం డిసైడ్ చేస్తుందనేది చూడాలి.
మరీ ఎక్కువ గాకుండా, మరీ తక్కువ గాకుండా మధ్యస్థంగా ఏదైనా డెసిషన్ తీసుకుంటుందని అనుకుంటున్నాను నేను. సో, 4-5 రెట్లు పెంచాలని కోరింది. ఇక బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటా, సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటాకి సైతం భారీ పెంపునే ప్రతిపాదించినట్లు సమాచారం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి బి కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కోటా ఫీజులు గూడా ఇంకా పెంచాలి అని జెప్పేసి వీళ్ళు ప్రపోజల్ అయితే పెట్టారంట కాలేజ్ వాళ్ళు. సో, మరి అది అంతా గూడా టీఏఎఫ్ఆర్‌సి ఫైనల్ చేయాల్సుంది. ఆ తర్వాత గవర్నమెంటు దాన్ని ఓకే జేసి జీవో ఇష్యూ చేస్తే అప్పుడు మనకి ఫైనల్‌గా ఏ కాలేజీలో ఎంత ఫీజుంటుంది, ఏ కేటగిరీకి ఎంత ఫీజుంటుంది, బికి ఎంతుంటుంది, సికి ఎంతుంటుంది అనేది క్లారిటీ వస్తుందనమాట. సో, అప్పటి వరకు మనం కాస్త వెయిట్ చేసి చూడాలి. అయితే ఇది ఎన్నో రోజులు లేదు. ఇక మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందే మనకి ఇస్తామని చెప్తున్నారు గాబట్టి, వెబ్ ఆప్షన్స్ 15 తారీఖు, 16 తారీఖు తర్వాత అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందనమాట. సో, జీవో విడుదలకు ముందే దృష్టి పెట్టాలి అని జెప్పేసి ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి. కళాశాలల మేనేజ్మెంట్‌తో చర్చలు పూర్తయ్యాక విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఫీజులు హేతుబద్ధంగా ఉండేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గత 3 ఏళ్ల రుసుములు పరిశీలిస్తే ప్రైవేటు కళాశాలలో ఏ కేటగిరీ వార్షిక ఫీజు 60,000, బి కేటగిరీ 11,55,000 నుంచి 14,00,000 వరకు, సి కేటగిరీ రుసుము అంతకు రెండింతలుగా కొనసాగుతుంది. ఎంబీబీఎస్ కోర్సు 4.5 ఏళ్లు పూర్తయ్యే వరకు ఒక్కో బి కేటగిరీ విద్యార్థి 55-63 లక్షలు చెల్లిస్తున్నారు. ఇక సి విద్యార్థులు 1 కోటి పైనే చెల్లిస్తున్నారు. ఈ సంవత్సరం ఫీజులు పెంచితే వైద్య విద్యార్థులపై మరింత భారం పడుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రుసుములపై సర్కారు జీవో విడుదల చేసే కన్నా ముందే ఈ అంశంపై దృష్టి సారించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇది. ఇక ఇంకొకటి ఏంటనంటే మనం చాలా రోజుల నుంచి చూస్తున్నటువంటి ఇంకొక ఇష్యూ 4.5 ఇయర్స్‌కే ఫీజు కలెక్ట్ చేయాలి అని చెప్పి ఇంకొక ఇష్యూ అయితే ఉంది మనకి. ఫీజుల చెల్లింపులోనూ గత కొన్నేళ్లుగా ప్రైవేటు వైద్య విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక కాలేజీలు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు భిన్నంగా 4.5 ఏళ్లకు బదులుగా మరో 6 నెలల ఫీజును అదనంగా వసూలు చేస్తున్నాయి. 4.5 సంవత్సరాలకే రుసుములు తీసుకోవాలని 2022లోనే టీఏఎఫ్ఆర్‌సి స్పష్టంగా సూచించినా కొందరు అతిక్రమిస్తున్నారు. మరి అతిక్రమిస్తున్నారని తెలుసు గదా! తెలిసినప్పుడు మరి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి గదా! సో, ఇప్పుడు స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ అంటే 4 ఇయర్స్ కంప్లీట్ చేసి ఫిఫ్త్ ఇయర్‌లో ఉన్నవాళ్ళు గానీ, లేకపోతే మొత్తం కంప్లీట్ చేసుకొని బయటకొస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళందరినీ గూడా 5 ఇయర్స్‌కి ఫీజు కట్టాలి అని జెప్పేసి కొంత ప్రెషర్ చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు స్టూడెంట్స్ బయటకొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో వీళ్ళు ఈ విధంగా అంటున్నారు. సో, స్టూడెంట్స్ కంటే ముందే గవర్నమెంటే మరి 4.5 ఇయర్స్‌కి తీసుకుంటున్నారా కాలేజీల్లో, 5 ఇయర్స్‌కి తీసుకుంటున్నారా అని వెరిఫై చేయాల్సిన బాధ్యత అయితే గవర్నమెంట్ మీద ఉంటుంది. బట్ మరి అదంతా ఏమీ పట్టించుకోకుండా ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడుతున్నారు. ఈ మధ్య మనం మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ తరపున పిటిషన్ కూడా వేయడం జరిగింది. 4.5 ఇయర్స్‌కే తీసుకోవాలి అని చెప్పేసి. అసలు జీవోలున్నా కూడా మళ్ళీ పిటిషన్ వేయాల్సిన అవసరం ఏంటి అనంటే ఇక్కడ గవర్నమెంట్ కరెక్ట్‌గా మానిటర్ చేయలేదు అని అర్థం అనమాట. కాబట్టి చూద్దాం మరి ఈ సంవత్సరం నుంచైనా ఈ 4.5 ఇయర్స్‌కి ఫిక్స్ చేస్తారా లేదా అనేది. ఎప్పుడైతే ఈ 4.5 ఇయర్స్ ఫీజు కలెక్ట్ చేయాలి అని చెప్పేసి టాపిక్ వచ్చిందో అప్పటినుంచి ఈ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఎలా ఉన్నాయనంటే మాకు ఫీజులు పెంచాలి అని చెప్పేసి అంటే అక్కడ లాస్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేయాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఫీజులు అయితే పెంచాలని కోరుతున్నట్లు అర్థమవుతుంది మనకి. సో, ఈసారి ఫీజుల నిర్ణయం సమయంలో 4.5 సంవత్సరాల నిబంధన కూడా కఠినంగా అమలయ్యేలా ఉత్తర్వుల్లో పేర్కొనడం వల్ల విద్యార్థులు అయోమయానికి గురి కాకుండా వారిపై ఆర్థిక భారం పడకుండా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యెస్, ఆఫ్‌కోర్స్ ఇప్పుడు గవర్నమెంట్ జీవోలు ఇష్యూ చేయొచ్చు. 4.5 ఇయర్స్‌కే తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇయర్లీ ఫీజు ఇంతున్నది లేదా మొత్తం టోటల్ 4.5 ఇయర్స్ కోర్స్ ఫీజు ఏ క్యాట్ అయితే ఇంత, బి క్యాట్ అయితే ఇంత టోటల్ 4.5 ఇయర్స్‌కి అనేసి పెట్టేస్తే అది వాళ్ళు 5 ఇన్‌స్టాల్‌మెంట్‌లో కడతారా? 10 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో కడతారా? అనేది తర్వాత విషయం. సో, టోటల్ మెన్షన్ చేస్తే బావుంటుంది. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇంజినీరింగ్ కాలేజీల్లో మనము సీటు అలాట్ అయినట్లయితే మనకి కౌన్సిలింగ్‌లో అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకుంటాం. దాంట్లో క్లియర్‌గా ఉంటుంది. ఏ కాలేజీ సీట్ అలాట్ అయింది, ఏ బ్రాంచ్ అలాట్ అయింది, ఆ తర్వాత ఆ కాలేజీలో ఫీజ్ ఎంత కట్టాలి అండ్ రీయింబర్స్‌మెంట్ ఏమైనా ఉందా? ఉంటే అది పోను మిగిలినది ఎంత కట్టాలి అనేది చాలా క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. ఓకే. సో, అలా ఇప్పుడు మనకి మెడికల్ కౌన్సిలింగ్‌లో కూడా అలాంటిది ఇంప్లిమెంట్ చేస్తే సో, ఎవరికీ ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది.
సో, అలాట్‌మెంట్ ఆర్డర్‌లో గానీ, లేదనంటే ప్రతింగా దాని గురించి ఒక మళ్ళీ జీవో ఇష్యూ జేసేసి అండ్ కాలేజీలకి గూడా ఒక లెటర్ గవర్నమెంట్ నుంచి గానీ, మన కేఎన్ఆర్ యూనివర్సిటీ నుంచి గానీ, ఒక లెటరో, నోటీసు లాంటిదో ఏదో ఒకటి పంపిస్తే మీరు 4½ ఇయర్స్‌కి ఇంత ఫీజే తీసుకోవాలి అని జెప్పేసి, లేదా ఇయర్లీ మెన్షన్ జేయొచ్చు. లేదు అనంటే టోటల్ 4½ ఇయర్స్‌కి ప్యాకేజ్ టోటల్ ఇంత. ఏ క్యాట్ ఇంత, బి క్యాట్ ఇంత, సి క్యాట్ ఇంత అని జెప్పేసి ఏదో ఒకటి ఫిక్స్ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు గూడా అది ఫాలో అవుతారు. అది క్లారిటీ లేకుండా ఉండడం వల్లనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయని జెప్పేసి నేననుకుంటున్నాను. సో, చూద్దాం మరి ఇగ ఫైనల్‌గా మనకి ఎప్పుడు ఈ వారంలోనే నాకు తెలిసి ఈ వారంలోనే ఆహ్, ఫీజులయితే ఫైనలైజ్ అవుతాయని అనుకుంటున్నాను. దానికి సంబంధించిన జీవో గానీ, ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా గూడా ఇమ్మీడియేట్‌గా మన ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, మీరంతా గూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో, మీకు ఎన్ఆర్ఐ కోటాలో సీట్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా మనల్ని కాంటాక్ట్ చేయండి. లో ప్యాకేజెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్‌కి సంబంధించి గైడెన్స్ ఉంటుంది. కంప్లీట్ గైడెన్స్ అడ్మిషన్ దాకా మీకు గైడెన్స్ అండ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ క్యాట్ అయినా కూడా మీకు కంప్లీట్‌గా రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి లాస్ట్ వరకు మీకు సపోర్ట్ సర్వీసెస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.